Hi students, today lesson from trade to territory. The company establishes power. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. పార్ట్ 3 8th క్లాస్ సాఫ్ట్ స్టడీస్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాదేశిక ఆశయాలు ఇంగ్లాండ్లో అపనమ్మకం, సందేహంతో చూపబడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాదేశిక ఆశయాలు ఇంగ్లాండ్లో అపనమ్మకం, సందేహంతో చూపబడ్డాయి. ప్లాసీ యుద్ధం తరువాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన విలియం పిట్కు రాసిన లేఖ. ప్లాసీ యుద్ధం తరువాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన విలియం పిట్కు రాసిన లేఖ. లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టసాధ్యమైన పనే కావచ్చు. నా అంతట నేనే గట్టిగా చెబుతున్నాను, సంపదలతో తొలతొగుతున్న ఈ రాజ్యాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టసాధ్యమైన పనే కావచ్చు, లేదా ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకుని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగుల ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పనిముట్టుగా ఉండండి అని రాబర్ట్ క్లైవ్ విలియం పిట్కు రాసిన లేఖ. లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టసాధ్యమైన పనే కావచ్చు. నా అంతట నేనే గట్టిగా చెబుతున్నాను, సంపదలతో తొలతూగుతున్న ఈ రాజ్యాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టసాధ్యమైన పనే కావచ్చు, లేదా ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకుని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగుల ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పనిముట్టుగా ఉండండి అని రాబర్ట్ క్లైవ్ విలియం పిట్కు లేఖ రాశారు. 1773లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి ఈ విధంగా చెప్పాడు. 1773లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి ఈ విధంగా చెప్పాడు. ఆంగ్ల వ్యాపారులు మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా అభ్యర్థించారు. ఆంగ్ల వ్యాపారులు మొదటిసారిగా భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా అభ్యర్థించారు. ఏమనంటే, ఫ్యాక్టరీ కట్టుకోవడానికి చిన్న స్థలం కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వమని. ఫ్యాక్టరీ కట్టుకోవడానికి చిన్న స్థలం కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వమని. అది వెంటనే మంజూరు కాలేదు. కానీ వారు బలమైన కోటను నిర్మించి దాని చుట్టూ ఒక పెద్ద నీటివాగును ఏర్పాటు చేసి దీనిని నదితో అనుసంధానం చేశారు. ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఇచ్చిన స్థలం కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వమని, అది అంత వెంటనే మంజూరు కాలేదు. కానీ వారు బలమైన కోటను నిర్మించి దాని చుట్టూ ఒక పెద్ద నీటివాగును ఏర్పాటు చేసి దీనిని నదితో అనుసంధానం చేశారు. అలాగే కోట గోడల మీద ఎక్కువ మొత్తంలో తుపాకులు ఎక్కుపెట్టేలా ఏర్పాటు చేశారు. కోట గోడల మీద ఎక్కువ మొత్తంలో తుపాకులు ఎక్కుపెట్టేలా ఏర్పాటు చేశారు. చాలామంది వ్యాపారులను తమ వద్దకు వచ్చి రక్షణ పొందేలా ప్రలోభపెట్టారు. చాలామంది వ్యాపారులను తమ వద్దకు వచ్చి రక్షణ పొందేలా ప్రలోభపెట్టారు. ₹1,00,000 రాబడిని వసూలు చేశారు. ₹1,00,000 రాబడిని వసూలు చేశారు. ₹1,00,000 రాబడిని వసూలు చేశారు. వారు దొంగిలించారు, దోపిడీ చేశారు. రాజు యొక్క ప్రజలని లింగభేదంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులిద్దరినీ బానిసలుగా మార్చి తమ సొంత దేశానికి తరలించారు. ₹1,00,000 రాబడిని వసూలు చేశారు. వారు దొంగిలించారు, దోపిడీ చేశారు. రాజు యొక్క ప్రజలని లింగభేదంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులిద్దరినీ బానిసలుగా మార్చి తమ సొంత దేశానికి తరలించారు. ప్లాసీ యుద్ధ సమయంలో ఓడిపోయిన తరువాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. అప్పటికి కూడా
పరిపాలనా బాధ్యతను తీసుకోవడానికి కంపెనీ సుముఖంగా లేదు. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. ఆయన తర్వాత మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. అప్పటికీ కూడా పరిపాలనా బాధ్యతను తీసుకోవడానికి కంపెనీ సుముఖంగా లేదు. కంపెనీ ప్రధాన ఉద్దేశం వ్యాపార విస్తరణ మాత్రమే. కంపెనీకి ప్రత్యేక రాయితీ ఇవ్వడానికి దేశీయ పాలకులు అనుమతిస్తే భూభాగాలను ఆక్రమించవలసిన అవసరం లేదు. కంపెనీ ప్రధాన ఉద్దేశం వ్యాపార విస్తరణ మాత్రమే. కంపెనీకి ప్రత్యేక రాయితీ ఇవ్వడానికి దేశీయ పాలకులు అనుమతిస్తే భూభాగాలను ఆక్రమించవలసిన అవసరం లేదు అని కంపెనీ ఆశించింది. కీలుబొమ్మ నవాబులు కూడా కంపెనీ కోరుకున్నట్లు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండేవారు కాదు. ఈ కీలుబొమ్మ నవాబులు కూడా కంపెనీ కోరుకున్నట్లు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండేవారు కాదు. ప్రజల నుండి గౌరవం పొందాలంటే వారి హుందాతనం సార్వభౌమత్వాలను కాపాడుకోవాలని నవాబులు చూశారు. ప్రజల నుండి గౌరవం పొందాలంటే వారి హుందాతనం సార్వభౌమత్వాలను కాపాడుకోవాలని నవాబులు చూసేవారు. మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతనిని తొలగించి మీర్ ఖాసింను అతని ఆస్థానంలో నవాబు చేసింది. మీర్ ఖాసిం ఫిర్యాదు చేసినప్పుడు 1764 బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసింను ఓడించి మీర్ జాఫర్ను నవాబు చేసింది. మీర్ జాఫర్ ఎదురు తిరిగితే కంపెనీ అతనిని తొలగించి మీర్ ఖాసింను అతని ఆస్థానంలో నవాబు చేసింది. మీర్ ఖాసిం ఫిర్యాదు చేసినప్పుడు 1764 బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసింను ఓడించి మీర్ జాఫర్ను మళ్ళీ రెండవసారి నవాబు చేసింది. నవాబు ప్రతి నెల 5 లక్షలు చెల్లించవలసి ఉండేది. నవాబు ప్రతి నెల 5 లక్షలు చెల్లించవలసి ఉండేది. కానీ కంపెనీ యుద్ధాలు చేయడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం, వర్తక అవసరాలు తీర్చడం కోసం, ఇతర ఖర్చుల కోసం ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాలని కోరేది. కంపెనీ మరింత రాబడిని, మరింత భూభాగాలను ఆశించింది. నవాబు ప్రతి నెల కంపెనీకి 5 లక్షలు చెల్లించవలసి ఉండేది. కానీ కంపెనీ యుద్ధాలు చేయడానికి అవసరమయ్యే ఖర్చు కోసం, వర్తక అవసరాలు తీర్చడం కోసం, ఇతర ఖర్చుల కోసం ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాలని కంపెనీ కోరింది. కంపెనీ మరింత రాబడిని, మరిన్ని భూభాగాలను ఆశించింది. కంపెనీ మరింత రాబడిని, మరిన్ని భూభాగాలను ఆశించింది. మీర్ జాఫర్ 1765లో మరణించేసరికి కంపెనీ ఆలోచన మారింది. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని రాబర్ట్ క్లైవ్ ప్రకటించాడు. మీర్ జాఫర్ 1765లో మరణించేసరికి కంపెనీ ఆలోచన మారింది. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని రాబర్ట్ క్లైవ్ ప్రకటించాడు. 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివానుగా నియమించాడు. 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివానుగా నియమించాడు. కంపెనీ విస్తారమైన బెంగాల్ ఆదాయ వనరులను ఉపయోగించుకోవడానికి ఈ దివానీ అనుమతించింది. కంపెనీ విస్తారమైన బెంగాల్ ఆదాయ వనరులను ఉపయోగించుకోవడానికి ఈ దివానీ అనుమతించింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంతో కంపెనీ వాణిజ్యం విస్తరించింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంతో కంపెనీ వాణిజ్యం విస్తరించింది. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న బంగారం, వెండితో భారతదేశంలోని చాలా వస్తువులు కొనవలసి వచ్చేది. బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్న బంగారం, వెండితో భారతదేశంలోని చాలా వస్తువులను కొనవలసి వచ్చేది. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశంలో విక్రయించడానికి బ్రిటన్ వద్ద ఎలాంటి వస్తువులు లేవు. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశంలో విక్రయించడానికి బ్రిటన్ వద్ద ఎలాంటి వస్తువులు లేవు. ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారు ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారు ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తరువాత పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు భారతదేశం నుండి వచ్చే రాబడులు కంపెనీ ఖర్చులను తీర్చేవి. ఇప్పుడు
భారతదేశం నుండి వచ్చే రాబడులు కంపెనీ ఖర్చులను తీర్చేవి. ఈ ఆదాయాన్ని భారతదేశంలో పత్తి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కార్యాలయాలు, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని బ్రిటిష్ వారు భారతదేశంలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కార్యాలయాలు, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవారు. నవాబులుగా ఉండడం అంటే కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, ఎక్కువ శక్తివంతం అవడం. ప్రతి కంపెనీ సేవకుడు నవాబులా జీవించాలనే దృక్పథం కలిగి ఉండడం. నవాబులుగా ఉండడం అంటే కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, ఎక్కువ శక్తివంతం అవడం. ప్రతి కంపెనీ సేవకుడు నవాబులా జీవించాలనే దృక్పథం కలిగి ఉండడం. ప్లాసీ యుద్ధం తరువాత రాబర్ట్ క్లైవ్ తన ఉనికిని ఇలా చాటుకున్నాడు. ప్లాసీ యుద్ధం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. ఐశ్వర్యవంతులైన వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకున్నారు. బంగారము, రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ చెప్పిన మాటలు. ప్లాసీ యుద్ధం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. ఐశ్వర్యవంతులైన వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకున్నారు. బంగారము, రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని రాబర్ట్ క్లైవ్ చాటుకున్నాడు. ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని, పెద్ద మొత్తంలో డబ్బును కంపెనీ అధికారులకు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బెంగాల్ నవాబులను బలవంతం చేశారు. ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని, పెద్ద మొత్తంలో డబ్బును కంపెనీ అధికారులకు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బెంగాల్ నవాబులను బలవంతం చేశారు. రాబర్ట్ క్లైవ్ స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదను కూడబెట్టాడు. 1743లో ఇంగ్లండ్ నుండి మద్రాసు వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ వయసు 18 సంవత్సరాలు. 1743లో ఇంగ్లండ్ నుండి మద్రాసు వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ వయసు 18 సంవత్సరాలు. 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద విలువ 4,11,2 పౌండ్లు. 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద విలువ 4,11,2 పౌండ్లు. 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని రాబర్ట్ క్లైవ్ను కోరారు. 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని రాబర్ట్ క్లైవ్ను కోరారు. కానీ రాబర్ట్ క్లైవ్ అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంట్ అనుమానించడం చేత 1772లో రాబర్ట్ క్లైవ్ పార్లమెంటు చేత ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు. రాబర్ట్ క్లైవ్ అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని
బ్రిటిష్ పార్లమెంటు అనుమానించడం చేత 1772లో రాబర్ట్ క్లైవ్ పార్లమెంటు చేత ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు. రాబర్ట్ క్లైవ్ నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ పార్లమెంటు విచారణలో నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ అధికారులందరూ రాబర్ట్ క్లైవ్ వలె ధనార్జన చేయలేకపోయారు. కంపెనీ అధికారులందరూ రాబర్ట్ క్లైవ్ వలె ధనార్జన చేయలేకపోయారు. చాలామంది కంపెనీ అధికారులు జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయసులో చనిపోయారు. చాలామంది కంపెనీ అధికారులు జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయసులోనే చనిపోయారు. కంపెనీ అధికారులందరూ లంచగొండులు, అవినీతిపరులు అనడం సరికాదు. వీరిలో చాలామంది గౌరవప్రదమైన నేపథ్యాల నుండి వచ్చారు. కంపెనీ అధికారులందరూ లంచగొండులు, అవినీతిపరులు అనడం సరికాదు. వీరిలో చాలామంది గౌరవప్రదమైన నేపథ్యాల నుండి వచ్చారు. భారతదేశంలో బాగా సంపాదించుకుని బ్రిటన్కి తిరిగి వెళ్ళి సౌకర్యవంతమైన జీవితం గడపాలనేది కంపెనీ అధికారుల కోరిక. భారతదేశంలో బాగా సంపాదించుకుని బ్రిటన్కు తిరిగి వెళ్ళి సౌకర్యవంతమైన జీవితం గడపాలనేది కంపెనీ అధికారుల కోరిక. ఎవరైతే ఇలా సంపదతో వెనుకదిరుగుతారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవారు. వాళ్ళని నవాబ్స్ అనేవారు. ఎవరైతే ఇలా సంపదతో వెనుతిరుగుతారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవారు. వాళ్ళని నవాబ్స్ అని పిలిచేవారు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ నవాబ్. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణే నవాబ్స్. నవాబ్స్ తరచుగా బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు. నవాబ్స్ తరచుగా బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు. వ్యంగ్య చిత్రాలు, నాటికలలో నవాబ్స్ని పరిహాసం చేస్తూ హాస్యం కోసం వాడుకునేవారు. వ్యంగ్య చిత్రాలు, నాటికలలో నవాబ్స్ని పరిహాసం చేస్తూ హాస్యం కోసం వాడుకునేవారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.